హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ కర్రా. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, కరా అనే వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఒక దొంగలా తయారవుతాడు. ఆయన దొంగతనాలన్నీ మానేసి ఒక భోజనం మెస్ పెట్టుకోవాలని చెప్పి బ్యాంకులో లోన్ అడుగుతాడు. ఆ బ్యాంకు వాళ్ళేమో షూరిటీగా ఏదైనా ల్యాండ్ను పెడితే లోన్ ఇస్తామని చెప్తారు. కరా వాళ్ళ నాన్నకి 8 ఎకరాల పొలం ఉంటుంది. కానీ కరా చాలా ఏళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ స్థలాన్ని అమ్ముదామని చెప్తాడు. ఆ పొలాలు ఆల్రెడీ బ్యాంకులో తాకట్టులో ఉంటాయి. బ్యాంక్ మేనేజర్ ఆ ఊర్లో ఉన్న రైతులందరికీ లోన్స్ ఇచ్చి ఇరికిచ్చేస్తాడు. కరా బ్యాంకు దొంగతనం చేసి ఆ పత్రాలు ఎలా తీసుకొస్తాడు అనేదే సినిమా ప్లాట్. ఇంకా సినిమా విషయానికి వస్తే, ధనుష్ స్టోరీ సెలక్షన్ గురించి చెప్పవసరం లేదుగా. ఆయన సినిమాలన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా బాగుంది. మూవీ ఓపెనింగ్ షాటే చాలా హై లెవెల్లో ఉంది. బిగినింగే క్లైమాక్స్ రేంజ్ లో ఉంది. ఆ తర్వాత డ్రామా నార్మల్ గా వెళ్తా ఉంటది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్, పొలం సెంటిమెంట్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలైట్. నాకైతే ఇంటర్వెల్ ముందు జరిగే రాబరీ హాలీవుడ్ మూవీని చూస్తున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ డ్రామా కూడా నార్మల్ గా వెళ్తా ఉంటది. లాస్ట్ 1 అవర్ సినిమా హైలైట్ గా ఉంటది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ధనుష్ గురించి చెప్పవసరం లేదుగా. మమితా బైజు అయితే అంత బాగా పర్ఫామ్ చేద్దని నేనైతే అనుకోలేదు. ధనుష్ కి ఈక్వల్ గా అయితే పర్ఫామ్ చేసింది. మిగిలిన కాస్ట్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా కరా ఫాదర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంక ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్, పొలం సెంటిమెంట్ అవి చాలా లాగ్ గా ఉన్నాయి. జీడీని సాగతీసి పెట్టారు. నాన్న గాని అమ్మ గాని చనిపోయే సీన్స్ ఈ మధ్య సినిమాల్లో చాలా వస్తున్నాయి. ఈ సినిమాలో కూడా ఆ సీన్ ఉంది. ఆ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అంత ఫ్రెష్ గా అనిపించకపోయినా తర్వాత చాలా బాగుంటది. ధనుష్ ఏ సినిమా తీసినా అందులో ఒకళ్ళ జీవితం గురించి చూపిస్తారు. ఇడ్లీ కొట్టు వాళ్ళ జీవితాన్ని చూపిస్తారు. ఇందులో దొంగల జీవితం గురించి చూపించాడు. దొంగతనం చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళకి బీపీలు షుగర్లు ఎలా వస్తాయో అవన్నీ చూపించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది దొంగల బయోపిక్. జీవితంలో కష్టాలు పడుతున్న వాళ్ళకి, అష్టదరిద్రాలు వెనకాలేసుకొని తిరిగే వాళ్ళకి ఈ సినిమా కొంచెం బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో కష్టాల గురించి ఎక్కువగా చూపించారు. కరా అయితే డెఫినెట్ గా హిట్ సినిమాయే. డ్రామా ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ఫైనల్ గా కరాకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.